భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాక్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఈ క్రమంలోనే ఉత్తర పశ్చిమ భారత్లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలను పేల్చేయాలని బుధవారం అర్ధరాత్రి కుటిల యత్నాలకు తెగబడింది. అయితే ఇది గుర్తించిన భారత సైన్యం రష్యాకు చెందిన S-400 సిస్టమ్స్ అలియాస్ సుదర్శన చక్రం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పాక్ డ్రోన్లు క్షిపణులను కూల్చేసింది. దీంతో లాహోర్ అంతా కూడా దద్దరిల్లింది. ఆపరేషన్ సింధూర్కు కొనసాగింపుగా భారత త్రివిధ దళాలు చేస్తున్న ప్రతీకార దాడులతో పాకిస్తాన్కు చుక్కలు కనిపిస్తున్నాయి. భారత సైనిక స్థావరాల లక్ష్యంగా డ్రోన్లు క్షిపణులతో బుధవారం అర్ధరాత్రి పూట దొంగ దెబ్బ తీయాలనుకున్న దాయాదికి సుదర్శన చక్రతో గట్టిగా బుద్ధి చెప్పిన భారత సైన్యం పాక్ భద్రతకు ఆయుపట్టైన లాహోర్పై ప్రహార్ను ప్రకటించింది. గురువారం ఉదయం ముప్పేట దాడులతో లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థను తుత్తునియలు చేసింది. ఈ మేరకు గురువారం PIB, రక్షణ, విదేశాంగ శాఖ ధృవీకరించాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాక్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. ఈ క్రమంలోనే ఉత్తర పశ్చిమ భారత్లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలను పేల్చేయాలని బుధవారం అర్ధరాత్రి కుటిల యత్నాలకు తెగబడింది. అయితే ఇది గుర్తించిన భారత సైన్యం రష్యాకు చెందిన S-400 సిస్టమ్స్ అలియాస్ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పాక్ డ్రోన్లు క్షిపణుల్ని కూల్చివేసింది. అయితే భవిష్యత్తులో కూడా పాక్ ఇలాంటి దాడులకు తెగబడొచ్చన్న కారణంతో పాక్ సైన్యానికి కీలకంగా ఉన్న లాహోర్తో పాటు మరో 12 ప్రాంతాల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను ధ్వంసం చేయాలని భారత సైన్యం ఈ సందర్భంగా నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం తొలుత లాహోర్ అనంతరం మరో 12 ప్రాంతాల్లో భారత సైన్యం అత్యాధునిక హారోప్ డ్రోన్లు, శక్తివంతమైన క్షిపణులతో నిరంతరాయ దాడులు జరిపింది. HQ-9 16 ఎయిర్ డిఫెన్స్ సెక్యూరిటీ వ్యవస్థకు సంబంధించిన బ్యాటరీ వ్యవస్థ ఫోటోలు ఎప్పుడైతే చేతికి చిక్కాయో ఆ వెంటనే ఇజ్రాయెల్ కు చెందిన ప్రత్యేకమైన హారోప్ డ్రోన్లు, శక్తివంతమైన క్షిపణులతో భారత సేనలు దాడుల్ని మొదలుపెట్టాయి. అలా సెకండ్ల వ్యవధిలో ఆ బ్యాటరీ సిస్టమ్ను ధ్వంసం చేసింది. దీంతో HQ-9 16 ఎయిర్ డిఫెన్స్ సెక్యూరిటీ వ్యవస్థకు అవసరమైన సిగ్నలింగ్ దాదాపుగా నిలిచిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున దాడుల్ని ఉధృతం చేసిన భారత సైన్యం అలా మొత్తంగా లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థను భస్మీపటనం చేసేసింది. గురువారం ఉదయం లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత సేనలు డ్రోన్లు, క్షిపణులతో ఎప్పుడైతే తుత్తునియలు చేశాయో నగరం అంతటా భారీ శబ్దంతో సైరన్లు మోగడం ప్రారంభించాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు వీధుల్లో పరుగులు తీస్తూ కనిపించారు. డిఫెన్స్ సిస్టమ్ను కూల్చేసే క్రమంలో కొన్ని శకలాలు స్థానికంగా ఉన్న వాల్టన్ ఎయిర్పోర్ట్, లాహోర్ సెంట్రల్, లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో పడినట్లు అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల పేలుళ్ల శబ్దం వినిపించినట్టు పేర్కొన్నాయి. దట్టమైన పొగ అలుముకున్న చిత్రాలు, వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో లాహోర్ ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో లాహోర్లోని తమ పౌరులు, దౌత్యవేత్తలు ఎయిర్పోర్ట్, కంటోన్మెంట్ ఏరియాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అమెరికా అడ్వైజరీ జారీ చేసింది. ఆపరేషన్ సింధూర్కు కొనసాగింపుగా భారత త్రివిధ దళాలు గురువారం ఉదయం ముప్పేట దాడులతో పాకిస్తాన్లోని లాహోర్ సహా 12 నగరాల్లోని గగనతల రక్షణ వ్యవస్థను నాశనం చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనమైన నగరాల జాబితాలో లాహోర్, కరాచీ, రావల్పిండి, సియాల్కోట్, ఇస్లామాబాద్, గుజ్రాన్వాలా, చక్వాల్, బహావాల్పూర్, మియానో, ఫోర్, అస్ట్రో మరో ప్రాంతం ఉన్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.